ఓపెన్హైమర్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. ఈ మూవీ చూడాలంటే 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటో తెలుసుకుని వెళ్ళడం మంచిది. 2, సబ్ టైటిల్స్ ఉంటేనే వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తా. ఎందుకంటే కంప్లీట్ 3 అవర్స్ అంతా కాన్వర్జేషన్స్తోనే ఉంటుంది. సో మూవీలో ఏం జరుగుతుందో అర్థం కావాలంటే సబ్ టైటిల్స్ చాలా అవసరం. లేదు సబ్ టైటిల్స్ ఉన్నా లేకున్నా మాకు ఫరక్ పడదంటే మాత్రం గో వాచ్ అండ్ ఎంజాయ్. ఓకే, సో స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. ప్రజెంట్ వరల్డ్లో ఉన్న లెజెండరీ డైరెక్టర్స్లో ఒకరు క్రిస్టోఫర్ నోలన్. ఆయన మూవీస్ అర్థం కావాలంటే ఆడియన్స్ బుర్రకి పదును పెట్టాల్సిందే. అండ్ లాస్ట్ టైం వచ్చిన టెనెట్ మూవీ కూడా 2 సార్లు చూస్తేనే కానీ అర్థం కాలేదు నాకు. బట్ ఈ మూవీ అంత కాంప్లికేటెడ్గా ఉండదో అర్థమవుతుంది. సో లేటెస్ట్గా వచ్చిన ఈ ఓపెన్హైమర్ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం నచ్చకపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా ఒక మూవీలా కాకుండా కంప్లీట్ ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ క్రియేటర్ రాబర్ట్ ఓపెన్హైమర్ డాక్యుమెంటరీలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ది ప్లాట్, ఫిజిసిస్ట్ అయిన ఓపెన్హైమర్ న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్ మీద వర్క్ చేస్తుండగా తనని మ్యాన్హటన్ ప్రాజెక్ట్లోకి రిక్రూట్ చేసుకుంటారు. అండ్ ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవడానికి తన మోటివ్ ఏంటి, అండ్ ఈ అటాక్ తర్వాత తను ఫేస్ చేసిన మెంటల్ అబ్స్టాకిల్స్ అండ్ దాని వల్ల ఎఫెక్ట్ అయిన తన పర్సనల్ లైఫ్ అండ్ ఈ పాలిటిక్స్ వల్ల తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది క్లియర్గా ఈ మూవీలో చూపించారు. లైక్ మాధవన్ రాకెట్ రై మూవీ లాగా. అండ్ ఈ ఎంటైర్ స్టోరీ నెరేట్ చేయడానికి నోలన్ తన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లేని యూజ్ చేసి డిఫరెంట్ టైమ్ లైన్స్తో 3 అవర్స్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి బాగా ట్రై చేశారు. అండ్ హిస్టరీ ఒకసారి చూసుకుంటే 1941 వరల్డ్ వార్ II టైంలో జపాన్ అమెరికా మీద మిలిటరీ అటాక్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వడానికి ఓపెన్హైమర్తో క్రియేట్ చేయించిన న్యూక్లియర్ బాంబ్ని హిరోషిమా అండ్ నాగసాకి మీద వేశారు USA. ఇదే ఈ మూవీ ఇండైరెక్ట్ ప్లాట్. అండ్ దానికి మేజర్ రీజన్ అయిన ఓపెన్హైమర్ బయోగ్రఫీని తీశారు నోలన్. అండ్ ఈ ఓపెన్హైమర్ క్యారెక్టర్ చేసిన మర్ఫీ గురించి మాట్లాడితే తన క్యారెక్టరైజేషన్లో ఉన్న లేయర్స్ అన్నింటినీ తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపారు. పర్ఫెక్ట్ 1 మ్యాన్ షో ఇది. అండ్ ఇంకో క్యారెక్టర్ మన ఐరన్ మ్యాన్, అదే రాబర్ట్ డౌనీ. తన రోల్ కూడా కంప్లీట్ గ్రే షేడ్లో ఉంటుంది. అండ్ ఈ మూవీలో ఉండే బ్లాక్ అండ్ వైట్ టైమ్ లైన్తో డౌనీనే ప్రాజెక్ట్ చేస్తుంటారు. అండ్ ఈ మూవీ లాస్ట్ 40 మినిట్స్లో తన యాక్టింగ్ పీక్స్ లెవెల్లో ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మేజర్ ప్లస్ ఈ మూవీకి. అండ్ నోలన్ విజన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయింది. అండ్ ఇంకా నోలన్ స్టోరీ టెల్లింగ్ విషయానికి వస్తే ఇలాంటి నార్మల్ బయోగ్రఫీని ఇంటెన్స్ ఎమోషన్స్తో మర్ఫీ క్యారెక్టర్లు ఉండే డిఫరెంట్ కాంప్లెక్స్ స్టేట్ని చూపించడానికి ఓపెన్హైమర్ క్యారెక్టర్ని చాలా బాగా స్టడీ చేసినట్టున్నారు. క్యారెక్టర్ డిజైనింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ నోలన్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడే అంత సీన్ నాకు లేదు. ఈజ్ ఎ జెమ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అండ్ ఫైనల్లీ ఈ మూవీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ వాల్యూస్, పెర్ఫార్మెన్సెస్ 2 అదిరిపోయాయి. బట్ ప్రాబ్లం అంతా రన్ టైంలోనే వచ్చింది. ఒక సింపుల్ ఇంటెన్స్ డ్రామాకి 3 అవర్స్ అవసరం లేదనిపించింది. లిటరల్లీ ఆడియన్స్ పేషెన్సీతో ఆడేసుకున్నారు. టూ మెనీ కాన్వర్జేషన్స్ అవడం వల్ల కొన్ని చోట్ల బోర్డమ్ ఫీల్ అయ్యాను. బట్ థ్యాంక్ గాడ్ నేను వెళ్ళిన థియేటర్స్లో సబ్ టైటిల్స్ ఉండడం వల్ల సేఫ్ అయ్యాను. లేదంటే మధ్యలో నుంచి వచ్చేసేవాడిని. అందుకే చెప్తున్నా, సబ్ టైటిల్స్ ఉన్నాయని తెలిస్తే వెళ్ళడం మంచిది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసే న్యూక్లియర్ బాంబ్ బ్లాస్టింగ్ సీక్వెన్స్ అయితే అసలు ఏం అనిపించలేదు. బికాజ్ నోలన్ తీసిన విజన్కి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే US వెళ్ళి ఐమాక్స్ థియేటర్లో చూడాలి. అది అవ్వదు కాబట్టి మన థియేటర్లో చూశాను. నథింగ్. అండ్ దట్స్ ఇట్ గైస్. క్రిస్టోఫర్ నోలన్స్ ఓపెన్హైమర్ మూవీ మీద నా ఒపీనియన్. చూడాలనుకుంటే చూడండి, యాజ్ యువర్ విష్. అడల్ట్ సీన్స్ని ట్రిమ్ చేస్తారు, సో ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.